1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. బోల్డని విషయాలు మనం నివృత్తి చేసుకుందాం అమ్మగారితో మాట్లాడి. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. మీరు గత వీడియోలో చెప్పారనమాట ఆత్మ ఘోషిస్తుంది అని. అంటే నాకు అనిపించింది, కడుపుతో ఉన్న tallini చంపినప్పుడు అది హత్య రూపంలో అయినా కానీ ఎంతో మందివి చూస్తూ ఉన్నాం. కడుపుతో ఉన్న అమ్మాయిల్ని చంపేయడం, భర్త చంపడం, లేకపోతే అత్తలు చంపడం, ఇలా రకరకాలుగా. అంటే అప్పుడు అక్కడ 2 ఆత్మలు ఉంటాయి. తల్లి కడుపులో ఉన్న బిడ్డ. ఆ తల్లి ఎన్నో కలలు కనింటుంది కదమ్మా. రేపు నా బిడ్డ పుడితే నేను ఎలా చూసుకోవాలి, నేను అలా ఒక అమ్మనవుతున్నాను అనేది నిజంగా అది గాడ్ గిఫ్ట్ అమ్మ అన్నది. మరి ఆ అమ్మ అనే పదానికి నోచుకోకుండా తన బిడ్డను తను చూసుకోలేకపోతున్నప్పుడు నిజంగా తన ఆత్మ ఎలా ఘోషిస్తుందమ్మా? ఇక్కడ 2 ఆత్మలు అన్నారు కదమ్మా. 5 నెలలు దాటిన తర్వాత అయితే 2 ఆత్మలు. 5 నెలలు 5 నెలలు దాటిన తర్వాత 5 నెలలకి ముందు కదలికలు ఉండవు, జీవం ఉండదు, కేవలం పిండం మాత్రమే. 5 నెలల తర్వాత కదలికలు వస్తాయి. సెన్స్ పనిచేస్తుంది వాళ్ళకు కూడా. లోపల మనం మాట్లాడింది వినగలరు, కదులుతారు, అన్ని పనిచేస్తాయి లోపల. 5 మంత్స్ తర్వాత నుండి ఎప్పుడైతే 5 మంత్స్ దాటుతాయో అప్పుడు ఇంకొక ఆత్మ జీవం వస్తుంది. కాబట్టి అప్పుడు 2 ఆత్మలు. వీళ్ళు చనిపోతే ఘోషిస్తారా అనంటే, చావు అంటేనే ఒక బాధాకరమైన విషయం. న్యాచురల్ గా వచ్చినా కూడా వాళ్ళకి అక్కడికి ఉంది, రాసి పెట్టుంది అంటారు. అలాంటిది ఎవరి వల్ల వస్తే ఇంకా బాధాకరమైన విషయం. ఆ తల్లి ఆ టైంలో ఎంత క్షోభపడుతుందో ఆ ఆత్మ కూడా అంతే ఘోష చెందుతుంది. తర్వాత వాళ్ళవన్నీ అయిపోయినా, కార్యాలు అయిపోయినా కూడా ఆత్మఘోష అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది అంత జల్దీ పైకి వెళ్ళేదంటూ ఉండదు. ఎవరైతే తల్లికి బిడ్డకి కారణమైనారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి కూడా ఉండదు కొన్ని సిచ్యువేషన్స్ లో. అంటే న్యాచురల్ గా హెల్త్ బాగాలేక ఏదో వెళ్తున్నారు, ఒక గర్భవతి వెళ్తుంది, యాక్సిడెంట్ అయింది, అది వేరు, తెలిసి తెలియక జరిగింది. అదే గర్భవతి హెల్త్ బాగాలేదు, ఏదో అప్ అండ్ డౌన్ అయింది, హార్ట్ స్ట్రోక్ లేదా పానిక్ అటాక్ ఏదో ఒకటి వచ్చింది, అది న్యాచురల్, ఇంకా అది భగవంతుడిది. కానీ ఇదే గర్భవతి చంపడానికి గురి అయినప్పుడు కొద్దిగా చంపడానికి ఆ టైం అనేది ఉంటుంది కదా, ప్రాణం పోయేకి మధ్యలో ఉంటుంది. ఒక వ్యక్తి చంపుతున్నాడు అని అంటే ఆ చంపే వ్యక్తికి ఈ అమ్మాయికి ఒక టైం అనేది ఉంటుంది చావు రావడానికి. ఈ టైంలో ఆ అమ్మాయి స్పృహలోనే ఉంటుంది, ఆ బాధను భరిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా చావు ఆసనమైంది, వీడు నన్ను చంపుతున్నాడో లేదా ఈమె నన్ను చంపుతుందో అనేది అక్కడ అర్థం అవుతుంది. ఆ బాధ ఎలా ఉంటుంది, నేను చచ్చిపోతున్నాను, నాతో పాటు నా బిడ్డ కూడా చచ్చిపోతుంది అనే బాధ హెవీగా ఉంటుంది. ఆ అమ్మాయి పోయేదానికంటే అరే నేను మీరు అన్నట్టు చూసుకోలేకపోతున్నానే అనేది ఎక్కువ ఉంటుంది. ఆ బాధ వస్తుంది చూడు, ఆ బాధల నుండే ఘోష అనేది వస్తుంది, ఆత్మఘోష అనేది. బతికున్నప్పుడు అంటే మన లోపల ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉంటేనే మనం కదులుతున్నాం, జీవం ఉంది కాబట్టి కదులుతున్నాం. మన లోపల ఉన్న పరమాత్మ, ఆత్మ అంతా ఒకటే. జీవాత్మ, పరమాత్మ. జీవాత్మ ఉంటుంది, మనం పరమాత్మ కనెక్ట్ కావాలనేది ఈ సాధన. ఈ జీవాత్మ అనేది ఘోషిస్తుంది. ఏ మనిషి అయితే హెవీగా టెన్షన్ పడ్డము, హెవీగా బాధపడ్డము, హెవీగా బాధకి గురి కావడము, ఎవరో వల్ల కూడా కొంతమంది బాధకు గురవుతారు. ఎవరైనా చేసిన మిస్టేక్స్ వల్ల కొంతమంది జీవితాలు కూడా కోల్పోతారు. అలాంటి సిచ్యువేషన్ లో లోపల ఉన్న ఆత్మ ఘోషిస్తుంది. అంటే చెప్పుకునే వాళ్ళు లేక, ఎవరికి చెప్పాలో తెలియక, ఏంట్రా నా పరిస్థితి, అగమ్య గోచరం అంటాం కదా. అంటే వాళ్ళకి ఏమి అసలు బోధపడదు, ఏమీ తోచదు. ఆ టైంలో వాళ్ళ నార్మల్ గా బతికున్న వ్యక్తి ఆత్మే ఘోషిస్తుంది. ఇంకా చనిపోయిన వాళ్ళది ఘోషించదా? ఆలోచిద్దాం మనం. వాళ్ళు ఎంత బాధకు గురైంటారు. అందుకే మనం ఏం చెప్తాము అంటే, నీలో ఉన్న ఆత్మారాముణ్ణి శాంతింపచేయి, నీలో ఉన్న ఆత్మారాముణ్ణి సాటిస్ఫై చెయ్యి, నీలో ఉన్న ఆత్మారాముణ్ణి తృప్తి చెందని అని చెప్తారు బతికున్నప్పుడే. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారు అని అంటే మనం అతిథి మర్యాద ఎందుకు చేస్తాం? అతిథి మర్యాద అంటే వాళ్ళ శరీరానికి చెయ్యము, వాళ్ళ లోపల ఉన్న జీవాత్మ సాటిస్ఫై కావాలి మన ద్వారా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఎవరు హ్యాపీగా ఫీల్ అయినట్టు? మనమే ఫీల్. వాళ్ళల్లో ఉన్న జీవాత్మ హ్యాపీగా ఫీల్ అయినట్టు మనకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళని మనం కష్టపెడితే ఎవరు బాధపడతారు? మనమే బాధపడతాం, వాళ్ళు బాధపడతారు, వాళ్ళ ఆత్మ బాధపడుతుంది, వాళ్ళ ఆత్మ బాధిస్తుంది. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఎవరినైనా మనం బాధ పెట్టేటప్పుడు ఆలోచన చేయాలి. అరే ఈ మాట మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ అందరికి ఏమైపోతుంది అంటే, మనిషి బాధపడుతున్నాడు,
మనిషి బాధపడుతున్నాడు. ఆ మనిషి ఎవ్వరు? ఆ మనిషే జీవాత్మ. ఎంతసేపు శరీరాన్ని చూస్తారు, ఆకారాన్ని చూస్తారు. లోపల ఉన్న జీవాత్మ ఎవరికి కనపడదు. ఆ మనిషి బాధపడుతుంది. ఆ మనిషికి ఇదైంది. ఆ మనిషికి అదైంది. ఆ మనిషి కాదు. వాళ్ళ లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ నీ వల్ల క్షోభపడుతుంది. నీ వల్ల బాధపడుతుంది. ఒక మనిషికి కంట నీళ్ళు ఎందుకు వస్తాయి? నార్మల్ శరీరానికి వస్తాయా? నిజమే. లోపల నీకేదో మనసు బాధపడి అది మైండ్‌కి వచ్చి ఆ సెన్స్ మైండ్‌కి పనిచేసి నీ కంట్లో నీళ్ళు వస్తున్నాయి. అదే నీ లోపల మనసు బాధపడలేదు, ఆ సెన్స్ బ్రెయిన్‌కి రాలేదంటే నీ కంట్లో నీళ్ళు ఎలా వస్తాయి? నిజమే. మనసుతోనే కదా అంతా జరుగుతుంది. ఆ మనసు ఎవరు? జీవాత్మే కదా. ఈ జీవాత్మ అనేది తీసుకుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది ప్రతిదాన్ని. అబ్జర్వ్ చేసి రిటర్న్ మనకి అది బాధ అయితే కన్నీళ్ళ రూపంలోను, సంతోషమైతే నవ్వు రూపంలోనే ఇస్తుంది. నువ్వు ఒక మనిషిని బాధ పెడుతున్నావు అంటే ఆత్మని బాధ పెడుతున్నావు అని అర్థం. అందుకే ఎవరిని బాధ పెట్టకూడదని ఎందుకంటారు? అక్కడ మనిషి కాదు, ఆత్మ. లోపల ఉన్న ఆత్మారాముడు బాధకి గురైనప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఆ ఎఫెక్ట్ పడుతుంది. పడకేం పోదు. నువ్వు మనిషిని అంటున్నావు అంటే ఆ మనిషి బాధపడుతున్నాడు అంటే శరీరం బాధపడుతుంది అనుకుంటాం. కాదు, మనస్సు బాధపడుతుంది. లోపల ఉన్న జీవాత్మ బాధపడుతుంది. అలాంటప్పుడు ఆత్మఘోష రాదా? మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టు చనిపోయిన అమ్మాయిలకి ఎందుకు ఉండదు ఆత్మఘోష? అంటే వాళ్ళు ఇంకా ఎంత ఆత్మ బాధపడింటారు? ఇక్కడే తిరుగుతూ ఉంటుందా వాళ్ళది? అది ఇక్కడే తిరుగుతుంది అని 100కి 80% కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఏదైనా ఒక శరీరం దొరికితే మేము వెంటనే ఆ శరీరం తీసుకుందామా అన్నట్టు ఉంటారు. అలా తీసుకోవడానికి ఆప్షన్ లేదు. భగవంతుడి యొక్క ఆజ్ఞ ఉండాలి దానికి. ఇంకా వాళ్ళ దానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని ఇంకా చీల్చి చెండాడాలా అనిపిస్తది. అన్నట్టు అనిపిస్తది. కానీ దానికి కూడా ఒక శరీరం కావాలి. వాళ్ళు ఎవరి దాంట్లోకైనా పట్టి పీడించాలన్నా కూడా, అంటే ఏదైనా ఒక శరీరం అవును. తీసుకోవాలన్నా కూడా. కానీ ఎవరైతే ఇలా చేస్తారో ఈ చంపడాలు అవన్నీ, వీళ్ళకి ఏమైతుంది అని అంటే ఆటోమేటిక్ గా ఆ ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకోకపోని గాల్లో తిరుగుతుంటుంది కదా, అవును. ఆ ఇది వీళ్ళకి పడుతుంది. అంటే కొంతమంది వరకు చూద్దాము, ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోయినారు అనుకో, వాళ్ళ ఆత్మ ఘోషించింది అనుకో, ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వడమే మనం చూస్తుంటాం. అవును. అవును. వీళ్ళకి ఏదో శాపం తగిలింది, అవును. వీళ్ళకి ఏదో ఒకటేసారి ఎవరు- గ్యాప్ ఇచ్చి ఒక నెల ఆ. లోపలే నెల వీళ్ళకి కొంచెం వీళ్ళకి చూడాలి ఎవరిదో అవుతాయి. పీడ పడింది ఇలా చెప్తారు. ఆ. అందుకే మామూలుగా చనిపోవడం వరకు కాదు, బతికున్నప్పుడే ఎవరిని బాధ పెట్టద్దు అంటారు. భగవంతుడు ఏం చెప్తాడు? ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పేది ఏముంది? భగవద్గీత అంతా జీవాత్మ పరమాత్మనే. మనిషి శరీరము ఇప్పుడు మన అవయవాలు కాదు, కాదు. ఓన్లీ జీవాత్మ ఆత్మ పరమాత్మ. నువ్వు ఆత్మనే బాధ పెడుతున్నావు నీ మాటల ద్వారా, ఒక మనిషిని కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆత్మనే బాధిస్తున్నావు నీ చేతల ద్వారా, ఒక మనిషిని కాదు. నువ్వు ఆత్మనే సంతోష పెడుతున్నావు నీ వల్ల, అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది. ఆ పక్క ఆత్మఘోష, ఆత్మబాధ అనేది నీకు ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. రాదు అనుకోవద్దు, కంపల్సరీ రిటర్న్ వస్తుంది. మనిషి బాధపడుతున్నాడు అంటే ఆత్మ బాధపడుతుందనే అర్థం దానికి, మనిషి కాదు, శరీరం కాదు. బతికుండగానే మనకు మన ఆత్మ బాధేస్తే మనం ఏదో చేయాలని ఆక్రోశం ఉంటే మరి ప్రాణం పోయిన ఆత్మ బాధ నిష్క్రమణాతీతం. అది అర్ధాంతంగా బాధకి గురయ్యి ఎలా ఉంటుంది? ఈ అర్ధాంతంగా బాధకి గురైన ఆత్మలే ఇట్లా పీడింపబడేది, పైలోకానికి పోకోకున్నట్టు. వాళ్ళకి అగమ్య గోచారం అంటాం కదా, ఆత్మలకు కూడా ఇదే ఉంటుంది. అందుకే పెద్ద పిల్లలు పితృకార్యాలు చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా లోకాలకు వెళ్తారు, పితృలోకాలకి అనే చెప్తారు. పితృకార్యాలు చేయకోకున్నట్టు, పెద్దలకి ఆదరణ లేకపోకున్నట్టుంటే పితృ దోషము వస్తుంది, పితృ శాపము వస్తుంది, పితృదేవతల యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారు. అందుకే పితృకార్యాలు చెయ్యాలి. పితృదేవతలను మనం తలుచుకుంటూ ఉండాలి తరచు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనం, అంటే ఆశీర్వాదం అంటే వాళ్ళ ఫోటో ఉంటే దండం పెట్టుకోవాలి. వాళ్ళ పేరు పైన ఏవైనా దానాలు ధర్మాలు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ప్రీతి చెందుతారు, మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. దేవతల అనుగ్రహం పొందకపోని పితృదేవతల అనుగ్రహం ఖచ్చితంగా పొందాలి. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.